న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. నమస్తే, నేను మీ జాహ్నవి. ప్రస్తుతం అంతా ఉన్నారు లైఫ్ కోచ్, ఫ్యామిలీ కౌన్సిలర్, టారో రీడర్, స్పిరిచువల్ హీలర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్ మన వనజ రామిశెట్టి అక్క. మరి మనకి హెల్త్కి సంబంధించి, వెల్త్కి సంబంధించి అనేక రకాల రెమెడీస్ వనజకి ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు కదా. ఒక మంచి రెమెడీ, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వనజక్కని అడిగి తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే మజాని. అక్క, చాలామంది రకరకాల టాపిక్స్ గురించి అడగమని చాలా కమెంట్స్ వస్తున్నాయి మనకి. సో అందులో ముఖ్యంగా కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే, బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంటున్నాయి. ఓకే, ఒకప్పుడు ఏంటంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఒళ్ళు నొప్పులు ఇవన్నీ ఉండేవి. ఇప్పుడున్న కాలంలో ఈ వయసు ఆ వయసు అని లేదు, చిన్నపిల్లల దగ్గర నుంచి, అండ్ అఫ్కోర్స్ మరీ చిన్నపిల్లలు అయితే గ్రోయింగ్ పెయిన్స్ ఉంటాయి. ఒక టీనేజర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళలో ఒళ్ళు నొప్పులు వస్తున్నాయక్క. మరి ఈ ఒళ్ళు నొప్పులు తగ్గాలి అంటే మరి రెమెడీస్ ఏమైనా ఉంటాయా, ఎస్పెషలీ హోమ్ రెమెడీస్ అనేసి అడుగుతున్నారు. ఒళ్ళు నొప్పులు అంటే ఇప్పుడు మనం చూస్తే మనం జనరల్గానే మనకి ఏదో ఒక దగ్గర ఒక పెయిన్, నిద్రపై లెగగానే బోన్స్ అంతా పట్టేసినట్టు, మోకాల్లో పట్టేసినట్టు, బ్యాక్ ఏక్ లాగా, ఒక్కొక్కసారి మజిల్ ఏక్స్ ఉంటాయి కదా, మజిల్ అంతా పెయిన్గా అనిపించడము, అట్లా ఫ్రీక్వెంట్గా ఎపిసోడ్స్ ఉంటాయి చాలా. అవును, అసలు ఎందుకు వస్తుంటాయి ఈ పెయిన్స్? ఎందుకు వస్తాయంటే మనం న్యూట్రిషన్ గురించి ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి న్యూట్రిషన్లో కూడా ఏంటి అవసరం, మన బాడీకి మెగ్నీషియం చాలా అవసరం. మెగ్నీషియం ఎంత అవసరమో అంత తినకపోతే గనక డెఫినెట్గా మనకి మజిల్ ఏక్స్, బాడీ ఏక్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో మనం ఎలాగైతే ఫుడ్లో అన్నీ తినాలంటారు కదా, ప్రతిదీ మన తినే ఆహారంలో ప్రతి ఒక్క విటమిన్, ప్రతి ఒక్క మినరల్, ఓకే, అన్నీ ఉండాలి. కాబట్టి మనం తినే ఆహారంలో అందుకే చెప్తారు చూడు, నట్స్ తినాలి, సీడ్స్ తినాలి, ఆకుకూరలు తినాలి. ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఇవన్నిటిలో మన బాడీకి ఎంత కావాలో అంత సరిపడా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి అవి తినమంటారు. ఏదైనా ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే మనం. ఓకే, ఎంత కావాలి అంత. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటే, నువ్వు ఎంత వెయిట్ ఉంటావో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ తినాలి నీ బాడీకి. అది తిననప్పుడు నీకు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు దానికి అసోసియేటెడ్ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ నీకు వస్తూ ఉంటాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ, కాల్షియం ఎంత తినాలో అంత తినకపోతే పళ్ళల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, జుట్టు ఊడిపోతూ, ఇలా అన్ని రకరకాల ఇష్యూస్ వస్తాయంటాయి. సేమ్ థింగ్ ఏంటంటే మన బాడీలో ఎప్పుడైతే మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు ఈ పెయిన్స్, పొద్దున్నే లేకపోతే కాకపోవడము, లెగుస్తున్నప్పుడు అంతా ఇవంతా ఒళ్ళు పట్టేసి ఎప్పుడుకో ఒక 4-5 అవర్స్ కానీ నీకు సెట్ అవ్వదు. అవునా, 4-5 గంటలు కొంతమందికి త్రూ అవుట్ ద డే ఉంటుంది. అవును, అక్కడ పెయిన్, లెఫ్ట్ లెగ్ లాగుతుంది, రైట్ లెగ్ లాగుతుంది, లెఫ్ట్ మజిల్ లాగుతుంది, ఈ పార్ట్స్లో పెయిన్ అనిపిస్తుంది, థైస్లో పెయిన్ అనిపిస్తూ ఉంటుంది. సో పెద్దవాళ్ళు అంటారు కదా, ఎక్కడైతే పట్టిందో మళ్ళీ అక్కడ కూర్చుంటేనే తగ్గుతుంది, ఇలాంటివి చెప్తూ. అలాంటివన్నీ అంటే వాళ్ళ నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అఫ్కోర్స్ అవి వాళ్ళ మాట తీసి పడేయడానికి లేదు. నేను ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ మన పాత పద్ధతులు, పాత ఈటింగ్ హ్యాబిట్స్ ఎప్పటికీ నాకు చాలా చాలా గౌరవం. అండ్ అవి అదే పెద్దల మాట సర్దిమూట అంటారు కదా, అలాగా. సో వాళ్ళు చెప్పిన దాన్ని తీసి పడే అవసరం లేదు అస్సలు. అయితే ఈ ప్రాసెస్లో ఏంటంటే మనకు కావాల్సిన మెగ్నీషియం ఎందులో దొరుకుతుంది, పొద్దున్నే వాల్నట్స్ అంటారు, ఆల్మండ్స్ తినాలి, సీడ్స్ అంటారు, గుమ్మడి గింజల్లో ఎక్కువగా మెగ్నీషియం ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటివి అందుకే అంటారు ఒక స్పూన్ సీడ్స్ తినమని, కొంచెం డ్రై ఫ్రూట్స్ తినమని, నట్స్ తినమని, ఆకుకూర తినమని. ఎక్కువగా పాలకూర తింటే పాలకూర కానీ మునగాకు, వీటి రెండిట్లో ఎక్కువగా మనకి కావాల్సిన మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి మీరు రెగ్యులర్గా మీ ఫుడ్ ఇంటేక్లో ఇవి యాడ్ చేసినప్పుడు మీకు మెగ్నీషియం మీ ఒంటికి ఎంత కావాలో అంత మెగ్నీషియం ఉన్నప్పుడు మీకు ఈ పెయిన్స్ రాకుండా బాగుంటుంది, ఏ ఏజ్ వాళ్ళైనా కానీ. ఓకే, ఒకవేళ వచ్చేసాయి పెయిన్స్, మరి వచ్చినవి తగ్గాలి అంటే ఏం చేయాలి? వచ్చినవి తగ్గాలి అంటే నార్మల్గా మనం చేసే రెమెడీస్తో పాటు ఆయిల్ మసాజెస్ అవి చేసుకో. ఇంటేక్ ఎంత అవసరమో మన బాడీకి మనకు తెలియదు మెగ్నీషియం ఎంత కావాలి మన బాడీకి. మెగ్నీషియం వేటిలో ఉంటుందో కూడా చాలా మందికి తెలియదు. ఓకే, మనకి ఎట్లా ఇంకా వస్తున్నాయి, ఇంకా పెయిన్స్ వస్తున్నాయి, బెస్ట్ రెమెడీ చెప్తాను. ఎస్పెషల్లీ ఒక 40-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి రెగ్యులర్గా ఉంటుంది. ఎవరన్నా యూస్ చేసి ఎప్సమ్ సాల్ట్ అని ఒకటి దొరుకుతుంది మన. ఎప్సమ్ సాల్ట్ నేను మీకు చూపిస్తాను, నా దగ్గర యాక్చువల్గా ఉంది అది. ఓకే ఓకే, ఇది ఇట్లా క్రిస్టల్స్ లాగా బాగుంటుంది అనమాట. ఓకే, షుగర్ లాగా ఉంది కదా, సేమ్ చూడు ఎంత మెరుస్తూ షుగర్. ఓకే, ఇది వెరీ హై ఇన్ ఇదో ఇట్లా చూస్తా ఎంత బాగా మెరుస్తుంది కదా. ఇదేంటంటే దీనివల్ల బెనిఫిట్స్ చెప్తాను నేను. ఈ ఎప్సమ్ సాల్ట్ హై ఇన్ మెగ్నీషియం అనమాట. అట్లా అని ఇది ఎక్కువ ఫుడ్లో వండుకోవచ్చు అది కాదు. దీన్ని ఏం చేయండి అంటే కొంతమంది ఇంటేక్ కూడా ఉంటుంది,
కాకపోతే నేను సజెస్ట్ చేయను, ఎందుకంటే ఇంటేక్ చేసిన వాళ్ళకి కిడ్నీ డిజీజ్, హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి కొంచెం అది మంచిది కాదు. కాబట్టి నేను ఇంటేక్ అయితే సజెస్ట్ చేయను. దీంతో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు రోజు స్నానం చేసుకునే వాటర్లో ఇది కాస్త యాడ్ చేసి మీరు స్నానం చేసుకోవచ్చు డైలీ. మనం సాల్ట్ వేసుకొని స్నానం చేస్తాం కదా, ఆ సాల్ట్కి బదులు ఇది వేసుకొని, ఈ ఎప్సమ్ సాల్ట్ వేసుకొని ఎవ్రీడే ఒక పూట, ఈవినింగ్ టైం ఎస్పెషల్లీ ఈవినింగ్ బాత్ మంచిది. గోరువెచ్చని నీళ్ళలో ఇది వేసుకుంటే ఒకటి స్ట్రెస్ రిలీవర్, ఇది నంబర్ 1 స్ట్రెస్ రిలీవర్. 1 స్పూన్ వేయాలి, 1 స్పూన్ 2 స్పూన్ మ్యాక్స్ 2 స్పూన్స్ వేయండి. స్ట్రెస్ రిలీవర్, మంచి నిద్ర రావడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు ఈ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో మన స్కిన్లో నుంచి కూడా ఆ మెగ్నీషియం ఏదైతే, దీంట్లో మెగ్నీషియం హై ఇన్ మెగ్నీషియం ఈ సాల్ట్. సో అది వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ పెయిన్స్ అవి రిలీవ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా మీరు పెడిక్యూర్స్ అవి చేయించుకుంటారు కదా, పెడిక్యూర్ చేయించుకున్నప్పుడు నార్మల్ సాల్ట్ కంటే ఈ సాల్ట్ వేసుకొని చేసుకుంటే మీకు మల్టిపుల్ బెనిఫిట్స్. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా కాళ్ళ నొప్పులు, కాళ్ళు మంటలు అట్లా ఉంటాయి కదా, వాళ్ళు ఇది దీంతో కాళ్ళు ఫుట్ నానబెట్టుకొని దాంతో క్లీనింగ్ జనరల్గా వాళ్ళు అంటే ఏదో చేయమని కదా, కొంచెం వేడి నీళ్ళలో ఈ సాల్ట్ కాస్ట్ వేసి కాళ్ళు పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ అవ్వడానికి చాలా చాలా ఇది బెనిఫిషియల్. ఇది ఓకే. సో ఇది ఒక్కటే యూజ్ చేయండి, ఇది సింపుల్ రెమెడీ. అంటే మనం చాలా మర్చిపోతాం, ప్రతి దానికి మెడిసిన్ యూజ్ చేసేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్లో ఏం చేయగలుగుతారో వాటితోటి ట్రై చేసేయండి అమ్మా, సెల్ఫ్ హీలింగ్. దాని తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్తారు, తగ్గట్లేదు, క్రానిక్గా ఉంటుంది, బాగా ఎక్కువైపోతుంది, భరించలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. చాలామందికి ఏంటంటే ఇంత పెయిన్ రాగానే గబగబా ఒక మెడికల్ షాప్కి వెళ్తారు. ఇంకా చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా మెడికల్ షాప్ అతను ఇచ్చిన మందులు వేసేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పు, అట్లా రియాక్షన్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మెడికల్ షాప్ వాళ్ళు పెయిన్ కిల్లర్ అంటే ఒక స్ట్రాంగ్ స్టెరాయిడ్ టైప్ ఇచ్చేస్తారు. సో ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయకండి. మీకు ప్రాబ్లం ఉంది, మీరు ఏ డాక్టర్ని అయితే, హోమియోపతి, అలోపతి, ఆయుర్వేదిక్, వాట్ ఎవర్, నేచురోపతి, ఏ డాక్టర్ని అయితే మీరు వెళ్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మేరకు మీరు మెడిసిన్స్ తెచ్చుకొని వేసుకోండి. ఫస్ట్ థింగ్ హోమ్ రెమెడీ, సెల్ఫ్ హీలింగ్ మీద ట్రై చేయండి. మన బాడీకి హీలింగ్ పవర్ చాలా ఉంది. our body is our best doctor. ఓకే, న్యాచురల్ గానే ఉంటుంది అది. అండ్ అవర్ విల్ పవర్, ఈ రెండిటితోటి హీలింగ్ చేసుకోండి. ఇది లేదన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ అది. ఓకే, ప్రెగ్నెన్సీ టైంలో కూడా వచ్చే పెయిన్స్ కి కూడా ఇది సెట్ అవుతుందాక? నేను ఇట్లాంటివి సజెస్ట్ చేయనమ్మా, ఎందుకంటే చాలా డెలికేట్, అవన్నీ చాలా సెన్సిటివ్ అండ్ డెలికేట్ టైమ్స్ కదా. ఒక్కసారి అంటే ఆ టైంలో వచ్చిన కొన్ని పెయిన్స్ ఎన్ని ఇయర్స్ అయినా పోవు, అలాంటి వాటికి చేయొచ్చా? ఆఫ్టర్ డెలివరీ యూజ్ చేయండి. ఓకే, ఆఫ్టర్ డెలివరీ మీరు ఇది యూజ్ చేసి చక్కగా మీకు ఆ పెయిన్స్ అవన్నీ ఉంటే మీకు రిలీఫ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ రెమెడీసే, రెగ్యులర్గా చేస్తే మన అన్నిటితో పాటు ఇది కూడా, అంటే మీరు ఇంటేక్ ఆకుకూరలు, ఈ పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇట్లాంటివన్నీ తింటూ వాటితో పాటు ఇది కూడా చేసి మీరు చేసుకునే రెగ్యులర్ రొటీన్ వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా ఏవైతే ఉన్నాయో అది చేస్తూ మీ బాడీకి కావాల్సినంత నీళ్లు, హైడ్రేషన్ అవంతా ఉంచుతూ మంచి నిద్ర ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు దీని నుంచి ప్రాబ్లం నుంచి రిలీఫ్ ఉంటుంది. సూపర్ అక్క, నిజంగా చాలా మందికి ఉన్నటువంటి సమస్యకి చక్కటి సొల్యూషన్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే వనజక్క. సో చూసారు కదండి, మరి బాడీ పెయిన్స్ ఈ రోజుల్లో కామన్గా ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మరి ఆ పెయిన్స్ పోవాలి అంటే అసలు ఏం చేయాలి? సో మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు మాత్రం ఈ పెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందట. సో వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ కూడా వనజక్క అందజేశారు కదా. మరో బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు, నమస్తే.